నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. నిన్న ప్రధానంగా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్ కోసమే ఎక్కడ ఏ ఛానల్ చూసినా గూడా అదే నడుస్తది. నిన్న ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా అటు పశ్చిమ బెంగాల్ గావచ్చు, ఇటు తమిళనాడు గావచ్చు, దీనికి సంబంధించి రికార్డ్ బ్రేక్ అయిపోయిందనేసే అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం పశ్చిమ బెంగాల్ గురించి మనం మాట్లాడదాం. పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి అది మావోయిస్టుల కంచుకోట అంటారు. గత 30 సంవత్సరాల నుంచి మావోయిస్టులు అక్కడ పాలిస్తున్నారు. దానికి మమతా బెనర్జీ చెక్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌ని తన చేతిలో పెట్టుకుంది మమతా బెనర్జీ. దీనికి సంబంధించి అక్కడ బీజేపీ పాగా వేయడం జరిగింది. నిన్న బీజేపీ అత్యధిక సీట్లు సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వార్త వచ్చింది. మనం ఒకసారి చూద్దాం. బీజేపీ తీన్మార్ ఇటు పశ్చిమ బెంగాల్‌లోనే గాకుండా అస్సాంలో గావచ్చు, పుదుచ్చేరిలో గావచ్చు, ఈ 3 రాష్ట్రాలలో గూడా బీజేపీ తన పాగా వేసిందనేసే చెప్పుకోవాలి. ముఖ్యంగా బెంగాల్‌లో 206 స్థానాల్లో ఘన విజయం. మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టిన కమలదళం. అస్సాంలో ఎన్‌డీఏ హ్యాట్రిక్, పుదుచ్చేరిలోనూ గ్రాండ్ విక్టరీ. నిజంగా ఇది ప్రజలు తిరగబడ్డారనేసి అనుకోవాలి. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక కాన్ఫిడెన్స్‌లో ఉండే, అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా పక్కన పెడితే 15 సంవత్సరాల నుంచి దాదాపు మావోయిస్టులకి సంబంధించి 30 సంవత్సరాలు మావోయిస్టులు అక్కడుంటే, ఆ మావోయిస్టులకు చెక్ పెట్టి దాదాపు 3 సార్లు తను ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి నాదే, నన్ను ఎదిరించేటోళ్ళే లేరు అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ అనుకుంది. నిజంగా ఒక మహిళకి సంబంధించి అంత మంచిగా అన్ని సార్లు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా చాలా మంది కూడా హర్షం చేసిన వ్యక్తమే. దీనికి సంబంధించి 15 సంవత్సరాలకి సంబంధించి ఆమె ఉంటే ఇప్పుడు దానికి చెక్ బెట్టరు. ఎందుకు? ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి 15 సంవత్సరాలుగా ఆమె ముఖ్యమంత్రి పాత్ర ఆమె పోషిస్తుంది. ప్రజలు దీనికి సంబంధించి నిన్న మమతా బెనర్జీ కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా దాదాపు 90 లక్షల ఓట్లు పోయినాయి. ఇదంతా ఓట్ చోరీ జరుగుతుంది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టిస్తుంది అని చెప్పేసి మమతా బెనర్జీ నిన్న రిజల్ట్ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదంతా కామనే అనుకోవచ్చు. ఎవరైనా కూడా దీనికి సంబంధించి మాట్లాడతారు, చేస్తారు కాబట్టి. ఏదేమైనా కూడా ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద నెట్టేయడం ప్రతి ఒక్కరికి అలవాటైన విషయం. దీనికి సంబంధించి నిజంగా పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర తిరగరాసిందనేసి అనుకోవాలి బీజేపీ. ఎందుకంటే చాలా సార్లు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు గెలుస్తామనేసి కూడా వాళ్ళకు ఉండకపోతుంది. మరి ఇన్ని సార్ల ముఖ్యమంత్రిగా గెలిచి 15 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాక ఎందుకు ప్రజలు మార్పు కావాలనుకున్నారు? విసిగిపోయారు ప్రజలు. మమతా బెనర్జీ పైన విసిగిపోయారంట. దీనికి సంబంధించి 2 ఏదైతే అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, బీజేపీ గెలుపు ఒక రకంగా అయితే పశ్చిమ బెంగాల్లో గెలవడం ఇంకో రకం. దీనికి సంబంధించి వాళ్ళు పశ్చిమ బెంగాల్ గెలిచినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ. ఒకసారి చూద్దాం ఎంతొచ్చింది ఏంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 15 ఏళ్లుగా పాలిస్తున్న మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టింది. మొత్తం 294 సెగ్మెంట్లలో ఏకంగా 206 స్థానాల్లో జయకేతనం ఎగిరేసింది. గత ఎన్నికల్లో 2015 సీట్లు గెలుచుకున్న టీఎంసీ ఈసారి కేవలం 81 సీట్లకు పరిమితమైంది. 294 స్థానాలకు గాను 293 సెగ్మెంట్లకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడ్డాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో టీఎంసీ చీఫ్ మమతా ఓడిపోవటంతో ఆ పార్టీకి భారీ దెబ్బ. భవానీపూర్ లో పోటీ చేసిన ఆమెపై బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఇక్కడ మరోసారి విజయబేరి ఎగిరేసింది. పోటీ చేసిన ఆమెపై బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించుకున్నాడు. అంటే మమతా బెనర్జీ కూడా అక్కడ ఓడిపోయింది. ప్రజలు ఎప్పుడైనా కూడా ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు. ఎన్నిసార్లు పాలించినా ఎంత చేసినా కూడా ఏదో ఒకసారి మార్పు కావాలనుకుంటారు. కాబట్టి ఏదేమైనా కూడా నిన్న 5 రాష్ట్రాలకి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేది అటు తమిళనాడు ఎలక్షన్స్ పైన, ఇటు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైన. ఏదేమైనా కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు.
మార్పు మొదలైంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మమతా బెనర్జీకి ఇదొక పెద్ద షాక్ అనేసే చెప్పాలి. ఎందుకంటే ద చాలా రకాలుగా ఓడిపోయిరొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఎమ్మెల్యే స్థానానికి కూడా ఓడిపోయింది అనేసనంటే ప్రజలు ఎలాంటి మార్పు కోరుకున్నారో గూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా గూడా పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించి ఒక గట్టి దెబ్బ తాకింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. అక్కడ బీజేపీ బాగా ఎగిరేసింది కాబట్టి సో ఇక్కడనే కాదు వేరే సైడ్‌లు గూడా ప్రజలు మార్పు కోరారు. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక కాన్ఫిడెన్స్‌లో ఉండే. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేనే ఉన్నా. నాకు మించినోళ్ళు లేరు అనేసని అనుకుంటే. సో ప్రజలు ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. 3 సార్లు మీ పాలన చూసారు. ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు. మార్పు సొంతమైంది. ఏదేమైనా గూడా పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి అక్కడ బీజేపీ జెండా వాళ్ళు ఎగరేసుకోవడం జరిగింది.